ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము నిమిత్తం ప్రసారము సహకారము ఇస్తున్న కుటుంబం ఏలూరు శాస్త్రీ కాలనీ వాస్తవ్యులు పీతల నారాయణ మూర్తి గారి జ్ఞాపకార్థం భార్య శ్రీమతి కాంతమ్మ గారు, కుమారులు బాబురావు సోమేశ్వరరావు గారు, చిట్టిబాబు గారు, కోడళ్ళు పుష్ప రమాదేవి సువార్తవాణి మరియు మనుమలు మనుమరాండ్రు సహకారం ఇస్తున్నారు. పీతల నారాయణమూర్తి గారి సతీమణి కాంతమ్మ గారికి కృతజ్ఞతలు. బాబురావు సోమేశ్వరరావు చిట్టిబాబు సోదరులకు ధన్యవాదాలు. ఈ కుటుంబం ప్రార్థించుమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడము. ఎపిసోడ్ సహకారము ఇచ్చిన కాంతమ్మ గారి కుటుంబాన్ని, వారి కుమారులు బాబురావు గారు, సోమేశ్వరరావు గారు, చిట్టిబాబు గారు, వారి కుటుంబాలను ఆదరించుము అని ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి ప్రత్యేకంగా రేపటి మొదలు మాసము అంతము వరకు అనుదినము ఎపిసోడ్ సహకారులను పంపించండి ప్రభు. మీ వాక్యము చేత మమ్ములను ఆదరించుమని ప్రార్థిస్తున్నాము. లోకాన్ని గుర్తెరుగుట కావలసిన వివేకము, వివేచన మాకు ఇవ్వండి. మీ వాక్యము ద్వారా మాకు మాట్లాడు. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. ఒక వ్యక్తి ఎదుగుతున్నప్పుడు ఆ వ్యక్తి ఎదుగుదలను ఆటంకపరచాలని ప్రయత్నించేవారుంటారు. దేవుని పిల్లల విషయంలో ఇది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. దానియేలు ప్రజ్ఞా పాఠవాలు ప్రదర్శించినవాడు, శ్రేష్టమైన బుద్ధి కలిగినవాడు. దానియేలు యొక్క జ్ఞానానికి అబ్బురపడిన దర్యావేషు దానియేలును తన రాజ్యంలో అధిపతిగా, ప్రధానాధిపతిగా నియమించాలనుకున్నాడు. దానికి స్థానికత బబులోనీయులు, కల్దీయులు వ్యతిరేకత అంతరంగాల్లో ప్రదర్శించారు. పైకి నవ్వుతూనే లోపల కత్తులు దూసే మనస్తత్వం వారికి ఉంది. చూడండి, ఇవాళ కూడా సమాజంలో లోకల్, నాన్ లోకల్, రీజనల్, లింగ్విష్, భాషాపరమైన వ్యత్యాసం. మనవాడేనా, మన తెలుగువాడా, మన తమిళవాడా, మన మలయాళం వాడా, మన దేశం వాడా, ఇతర దేశం వాడా, మన ఖండమా, వేరొక ఖండమా, ఎన్నో 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 వ్యత్యాసాలు. అలాంటివి క్రైస్తవుణ్ణి, నిజ క్రైస్తవుణ్ణి ఏమీ చేయలేము. తాత్కాలికంగా డిస్టర్బెన్స్ చేయొచ్చు, కానీ ఫైనల్ రిజల్ట్ ఏమిటంటే దేవుని తోడు చేత వాటిని క్రైస్తవుడు జయించగలుగుతాడు. నిజ ఉదాహరణ దానియేలు. 6 పర్యాయాలు వీరు ఈ యొక్క వ్యతిరేక ఉద్యమదారులు ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తుంది.
4వ వచనంలో హేతువు కొరకు కనిపెట్టుచుండిరి. 4వ వచనంలోనే తప్పు కనుగొనలేకపోయిరి. 5వ వచనంలో కనుగొనలేము అని అనుకునిరి. 6వ వచనంలో సందడిగా కూడి వచ్చి మాట్లాడిరి. 7వ వచనంలో యోచన చేసిరి. 8వ వచనంలో సంతకం చేయమని మనవి చేసిరి. 6 times they gathered together. వారు కలుసుకొని మాట్లాడుకుంటున్నారు, మీటింగ్స్ వేసుకుంటున్నారు అన్నమాట. ఇది దానియేలు గారికి ఏమీ తెలియదు. ఇట్లా కుట్ర చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు, ట్రాప్ వేస్తున్నారు, వెతుకుతున్నారు, ప్రయత్నిస్తున్నారు, మోటివేట్ చేస్తున్నారు. ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట అటాక్ చేస్తారు. ఇవేవి దానియేలు గారికి తెలియదు. అలాగే మన జీవితాల్లో కూడా ఎవరెవరో ఎక్కడెక్కడో ఏదో విధంగా మనల్ని గుర్తిస్తూ పాడు జీవితానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఏం జరగదు దానివల్ల. నా వ్యక్తిగత జీవితంలో చేసే పరిష్కారానికి తూట్లు పడవటానికి కొందరు కూడుకున్న సందర్భాలు చూశాను. అలాగే నాపై లేచిన వారు కూడా కూడుకుని సమాలోచనలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అవి నాకు తెలియదు. తర్వాత తెలిసి నేను ఆశ్చర్యపడ్డాను, ఏమిటి ఇంత కానీ ఏమీ చేయలేకపోయినా. కారణం ఏమిటంటే అవర్ గాడ్ విల్ ప్రొటెక్ట్ us. ఆయన మనల్ని భద్రం చేస్తూ ఉంటాడు. ఈ సత్యం మనం తెలుసుకోవాలి. చాలామంది అవిశ్వాసంతో బాధలు పడుతున్నారు. దేవుని కలుగున్నామని చెప్పుకుంటూ ఆరాధనకు వెళుతూ కూడా సమాజంలో ఇంకా భయానికి లోనవుతూనే ఉన్నారు. క్రైస్తవునికి దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు. క్రైస్తవుని చుట్టూత దేవుడు కంచె నాటినాడు. యోబు కుటుంబం చుట్టూత కంచె నాటిన దేవుడు ప్రతి విశ్వాసీ జీవితం చుట్టూత కంచె నాటి వచ్చాడు. దేవుడు ఆ కంచె కొట్టేస్తే తప్ప ఇంకొకటి ఎవడు లోపలికి వెళ్ళదు. ఎప్పుడైనా మీరు ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ అనేటువంటి పదం విన్నారా? ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ చాలా చోట్ల పొలాలలో సైతం నక్కలు, పందులు వచ్చి, జంతువులు వచ్చి ఆ పంటలు పాడు చేయకుండా ఐరన్ ఫెన్సింగ్ వేసి దానికి లైట్ ఎలక్ట్రిక్ షాక్ పెడతారు. వెరీ లైట్ అండ్ లిటిల్. అది పట్టుకుంటే షాక్ లైట్గా వస్తుంది, దాంతో పారిపోతాయి జంతువులు. టు ప్రొటెక్ట్ ద క్రాప్, పంటలను భద్రం చేసుకోవటానికి దేవుడు అలా మన జీవితం చుట్టూ ప్రొటెక్షన్ ఏర్పాటు చేశాడు. ఆయనే కావలుగా నిలబడ్డాడు. ఆయన గొప్ప కావలివాడు సుమా. కనుక ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఒక ప్రణాళిక ఏమిటంటే వాళ్ళు చేసుకుంది, రాజైన దర్యావేషు చేత ఒక శాసనం చేయించాలి. ఒక ఆర్డినెన్స్. ఆర్డినెన్స్ అంటే ఒక పర్టికులర్ పీరియడ్, ఒక టైం బౌండ్ ఉంటుంది. అది శాసనకర్తగా ప్రెసిడెంట్ కెన్ డూ దట్. ఒక ఆర్డినెన్స్ దాన్ని తీసుకుని రావటానికి రాజ్యాధినేతకు అధికారం ఉంది. సాధారణంగా చట్టసభల్లో ఆమోదం పొందిన తర్వాత అది బిల్ పాస్ అవుతుంది. అలాంటి పరిస్థితులు లేనప్పుడు ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తారు. ఆ ఆర్డినెన్స్ ద్వారా అమల్లో పెడతారు తాము అనుకున్న యోచన. కనుక ఒక ఆర్డినెన్స్ తీసుకుని రావాలి అంటే దానిలో ఈ సమాలోచన చేసే వాళ్ళతో పని లేదు. అది బిల్లు లాంటిది కాదు, ఆర్డినెన్స్. కాబట్టి అది రాజు యొక్క పాత్రే. దానిలో ఇంకొకళ్ళు మార్చుకోవటానికి, చేర్చుకోవటానికి ఇంకొకళ్ళ యొక్క కన్సల్టెన్సీ అక్కర్లేదు. అట్లాంటి ఒక ఆర్డినెన్స్ తేవాలి. ఆర్డినెన్స్ ఏమిటి అంటే పారసీక మాదీయ చట్టాలను అనుసరించినటువంటి ఆర్డినెన్స్. ఒక్కసారి రాజు సంతకం చేసి సీల్ వేస్తే అది రాజు కూడా మరలా ఆ పర్టిక్యులర్ టైం కంప్లీట్ అయ్యే వరకు మార్చకూడదు. అది ఆర్డినెన్స్ యొక్క బలం.
కనుక 30 డేస్కి ఒక ఆర్డినెన్స్ తెప్పిద్దాం. అదేమిటంటే ఏ మానవుని ఎదుట ఏ దేవుని ఎదుట కూడా ఈ సంస్థానంలో ఉన్న ఏ మానవుడు కూడా ప్రార్థన విజ్ఞాపన చేసుకోకూడదు. పిటిషనింగ్ బిఫోర్ అదర్స్. చూడండి ఎంత తెలివి గలవాళ్ళు. ఒకవేళ మనుషుల ఎదుట పిటిషన్ అవకాశం ఉంటే ఈ 120 మంది దగ్గరికే వస్తాయి పిటిషన్స్. అందుకనే వాళ్ళు ఏమి కుట్రపన్నారంటే, రాజా మా 120 మందికి పిటిషన్స్ ఇస్తున్నారు, ఇట్లా కాదు, ఒక 30 డేస్ ఒక ఆర్డినెన్స్ తెచ్చి నీ దగ్గరికే తేవాలి ప్రతి పిటిషన్ అంటే. దాన్ని పాజిటివ్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. రాజు తలకాయ ఊపేశాడు. చాలా కుట్ర ఉంది కదా వెనక. ఎందుకంటే ప్రజలకు సత్వర న్యాయం జరగటం లేదు, మా దగ్గరికి రావాలి, మేము డిపార్ట్మెంట్స్కి వెళ్ళాలి, మేము మళ్ళీ దాని మీద ఎంక్వైరీస్ చేయాలి, మేము ఇమీడియట్గా స్పాట్లో డెసిషన్ తీసుకోవడానికి లేదు, మళ్ళీ పైకి పంపాలి, అప్రూవల్ తెప్పించాలి. ఇవన్నీ ఎందుకు? డైరెక్ట్గా నీకే ఇవ్వాలి పిటిషన్. ఏ పిటిషన్ అయినా ఏ రిక్వెస్ట్ అయినా నీకే వస్తే నువ్వే పరిశీలించి నువ్వు ఇమీడియట్గా వాళ్ళకు న్యాయం చేసేయచ్చు. కాబట్టి తరువాత నువ్వు రాజుగా ఉండగా ఏ దేవతలను దేవుళ్ళను పూజించి సూపర్స్టిషియస్గా వెళ్ళాల్సిన అవసరం లేదని నువ్వే రుజువుపరచాలి. అర్థమవుతుందా? కాబట్టి మనుషులు భక్తి మీద దేవుడి మీద ఆధారపడటం కాదు, వాళ్ళ సమస్యలకి నీ మీద ఆధారపడటం మంచిది ఈ 30 రోజులు. కనుక దెన్ యూ కెన్ ప్రూవ్ యువర్ అథారిటీ అండ్ యువర్ క్యాపబిలిటీ ఇన్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ అనేది ప్రజల్లో నీ ప్రతిష్ట పెరుగుద్ది అన్నట్టుగా కథ అల్లి చెప్పుకుంటారు. ఎందుకంటే ఇక్కడ కండిషన్ అట్లా ఉంది. అందుకనే నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నా పరిధిలో. ఆ సందర్భాన వారందరూ కూడుకొని ఆలోచన చేసి రాజు దగ్గరికి వచ్చారు. 6వ వచనం ప్రారంభిస్తున్నా. కాబట్టి ఆ ప్రధానులు, దెన్ దీస్ ప్రెసిడెంట్స్, ప్రధానులు అధిపతులు రాజునొద్దకు సందడిగా కూడి వచ్చిరి. సందడిగా కూడి వచ్చారు. ఎవరు కాదన లేకుండా మొహమాట పెట్టాలంటే అందరూ కూడి రావటం. ఏదైనా ఒక ప్రాముఖ్యమైన పని ఎవరి దగ్గరైనా చేయించాలి అని అంటే ఒక్కసారిగా అతిరథ మహారథులందరూ తరలొచ్చారనుకోండి, కాదని అనలేరు కదా, కాదని చెప్పలేరు. కనుక యూనిటీతో తమ బలాన్ని, తమ ఐక్యతను, తమ ఉద్దేశ ఐక్యతను చాటటానికి వాళ్ళు వచ్చారు. ఇక రాజు కాదనలేని పరిస్థితి క్రియేట్ చేశారు. ఇది కూడా ఇంటెలిజెన్సే, ఇది కూడా తెలివితేటలే. ఒకడెళ్ళి అడిగితే ఎలా అదే కుదరదు పొమ్మంటాడు. కానీ అందరూ కూడి వచ్చారు. కానీ వచ్చిన మాటలో రాశాడు సందడిగా కూడి వచ్చారు. సందడిగా కూడి వచ్చారంటే పాజిటివ్ అప్రోచ్తో వచ్చారు. బంధువులు సాధారణంగా ఏదైనా పనులు ఉన్నప్పుడు 10 మంది కలిసి వచ్చారనుకోండి, మనం కాదనగలుగుతామా? అందరూ కూడి వచ్చి ఒకసారి ఇది చూడండి, ఈ విషయం చేసి పెట్టండి అని అడిగారు అనుకోండి, బంధువులందరి కోసమైనా చేస్తారు, స్నేహితులందరూ కలిసి వస్తే చేస్తారు. అలాగే విద్యార్థులందరూ ఒక్కసారి వచ్చి ప్రిన్సిపల్ దగ్గరికి వచ్చేదని అడిగారు అనుకోండి, చేస్తాడు. మంత్రులందరూ వచ్చి అడిగితే చీఫ్ మినిస్టర్ చేస్తాడు. అలాగే ఎంపీలందరూ వచ్చి కూర్చొని అడిగితే ప్రైమ్ మినిస్టర్ చేస్తాడు. హౌ టు డూ ద థింగ్స్, హౌ టు గెట్ ద థింగ్స్, అది ఒక ఆర్ట్. అది ప్రదర్శించారు. పడిపోయాడు రాజు. రాజుకు దర్యావేషు చిరంజీవి వై ఉందువు గాక. రాజువకు దర్యావేషు చిరంజీవి వై ఉందువు గాక. యు విల్ లివ్ లాంగ్ టైం. నిత్యం జీవించయ్యా. ఎవరికైనా సరే ఈ దీవెన ఇష్టం. దీర్ఘకాలం జీవించు అంటే ఎవరికైనా ఇష్టం. అందుకే తెలుగు భాషలో ఎవరైనా వివాహమైన స్త్రీలు కాళ్ళకు నమస్కారం పెడితే పెద్దవాళ్ళు దీర్ఘ సుమంగళి భవ అంటారు. చిన్నపిల్లలు ఎవరు నమస్కారం పెడితే, కాళ్ళకు నమస్కారం పెడితే దీర్ఘాయుష్మాన్ భవ అంటారు. అంటే దీర్ఘకాలం ఆయుష్ పొందు, దీర్ఘకాలం
భర్తను కలిగి జీవించు. కాబట్టి ఈ రాజువైన నీవు చిరంజీవివై ఉందువుగాక, ఇట్ ఈస్ ద ప్లీజింగ్ వర్డ్. వాళ్ళు సందడిగా కూడి రావటం, సగం ఇంప్రెస్ అయిపోయాడు. నీ క్షేమం కోరిన వాళ్ళం, నీ మేలు కోరిన వాళ్ళం, నీ ఘనత కోరుతున్న వాళ్ళం అన్నట్టుగా నువ్వు చిరంజీవివై ఉందువుగాక అన్నారు. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి ఆల్ ఆఫ్ దెమ్ గ్యాదర్డ్. రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింప చేయునట్లు యోచన చేసిరి. చట్టము, శాసనము అనే పదాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. చట్టాన్ని స్థిరపరచమన్నాడు. ఎస్టాబ్లిష్ an ordinance and enforce an injunction. ఇంజంక్షన్ అనే పదం మీకు తెలుసు కదా. కోర్టులో ఇంజంక్షన్ ఆర్డర్స్ అని ఇస్తారు, ఉత్తర్వులు, మధ్యంతర ఉత్తర్వులు. ఏదైనా ఒక వ్యతిరేక్తమైన ఆర్డర్ వచ్చినప్పుడు ఇంజంక్షన్ తెచ్చుకుంటాం వెళ్ళి, దాన్ని మధ్యంతరంగా నిలుపుదల చేయాలి. ఇంజంక్షన్ ఆర్డర్స్. చూడండి, క్రైస్తవులు ఈ పరిభాష నేర్చుకోగలగాలి, తెలుసుకోవాలి. ఇంజంక్షన్, స్టేటస్ కో ఇవన్నీ కూడా చట్టాలకు సంబంధించినవి, ఉత్తర్వులకు సంబంధించినటువంటివి. కనుక ఈ యొక్క విత్ ఇన్ స్టిప్యులేటెడ్ పీరియడ్లో ఈ ఇంజంక్షన్ ఆర్డర్స్ తెప్పిస్తున్నారు. ఈ ఆర్డినెన్స్ క్రియేట్ చేయమని అడుగుతున్నారు. 30 దినాల వరకు నీ వద్ద తప్ప ఏ దేవుని యొద్ద అయినా, ఏ మానవుని దగ్గరైనా ఎవడు ఏ మనవి చేయకూడదు. ఎవడైనా చేస్తే సింహాల గుహలో పడద్రోయబడతాడు. రాజా, ఈ ప్రకారముగా రాజు ఒక శాసనం పుట్టించి మాదీల యొక్క పార్శికుల యొక్క పద్ధతిని అనుసరించి స్థిరముగా శాసనముగా ఉండినట్లు దాని మీద సంతకము చేయుము అని మనవి చేసిరి. హృదయానికి హత్తుకునేటట్టుగా చెబుతున్నారు. ఇక కాదనేది ఏముంది? రాజును గణపరుస్తున్నారు, దేవుణ్ణి తగ్గిస్తున్నారు. దేవుని కంటే రాజును గణపరిచారు. ఇక్కడ దేవుడికి విజ్ఞాపన చేయకూడదు, నీకే చెయ్యాలంటే ఎవరెక్కువని అక్కడ అడ్డంగా పడిపోయాడు దర్యావేషు. చాలామంది మనల్ని ఫ్లాట్ పొగుడుతూ ఉంటారు. దేవుడిలా ఉన్నారండి మీరు, దేవుడు అంతటి వారండి. ఎవడు చెప్పాడు దేవుడిలా ఉన్నావు, దేవుడు అంతటి వాడని? మనం ఖండించం, పొంగిపోతుంటాం. నువ్వు సూర్యుడు లాంటివాడు, నువ్వు చంద్రుడు లాంటివాడు అంటే ఇంకా పొంగిపోతారు కదా. మనుషులు పొగడ్తలకు పడిపోతారు. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. ఇక్కడ కూడా దేవుడి కంటే నువ్వు ఎక్కువగా కనపడాలి మా దృష్టిలో. కాబట్టి దేవుడు ఎవరండి? ఆయనకి ప్రార్థన చేయటం ఏంటి? మనుషులు ఎవరయ్యా? వాళ్ళకి మనవులేపు చెప్పటం ఏంటి? నువ్వు తప్ప ఇంకెవరు కూడా ఈ మనవి అందుకోవటానికి సరిపోని 30 రోజులు. కాబట్టి ఇది పారసీక మాదీయ చట్టాలను అనుసరించి నువ్వు ఈ డిగ్రీ చేయి, ఈ ఆర్డినెన్స్ చేయి, నువ్వు సంతకం పెట్టని అడిగారు. దానికి కాగా రాజగు దర్యావేషు శాసనం రాయించి సంతకం చేశాడు. చాలా సందర్భాల్లో పొగడ్తల చేత మనలను పడగొట్టేస్తుంటారు. లేనివి ఉన్నవి మనపై రుద్ది మనలను మోసపుచ్చేవారు అనేక మంది ఉంటారు. అంతరంగంలో ఒక ఉద్దేశం పెట్టుకొని పైకి నటించేవారు కొంతమంది ఉంటారు. కనుక ఏమిటి అసలు ఈ శాసనం వల్ల ప్రయోజనం వనగూరేది ఏమిటి అని ఒక్క క్షణమైన ఆలోచించాడా? ఎందుకు ఇంత వీరందరూ నా పైన ఇంత అభిమానం కురిపిస్తున్నారని దర్యావేషు ఆలకించాడా? ఏమీ ఆలకించాల. కాగా 9వ వచనం, కాగా ఏం ఆలోచన చేయాలి? వాళ్ళు అడిగారు, ఇచ్చేశాడు. ఏమి శాసనం అండి ఇది? దేవుని కంటే తనను హెచ్చించుకునే శాసనం కాదు. చాలా సందర్భాల్లో మనం కూడా దేవుని యొక్క స్థానాన్ని దొంగిలించుకుంటాం. అది చాలా ప్రమాదకరమైనటువంటి పాపం. ఈ శాసనం సంతకం చేయబడింది అంతే.
ప్రతి వారు గజగజ గజగజలాడిపోయారు. దేవుని మందిరానికి ఎవడు పోవటం లేదు, ఏ దేవతలను ఎవడు పూజించడం లేదు, మానేశారు. ఏ మనుషులకి ఏ కార్యాలయాలకి జనం రావటం లేదు. రాజు దగ్గర తప్ప ఇంకెవరి దగ్గరకు తమ యొక్క ప్రార్థనా మనవులు, తమ యొక్క సొంత పనులు తీసుకుని పోకూడదని శాసనం అమల్లోకి వచ్చేసింది. ఇక్కడ వాళ్ళు ఎదురు చూస్తున్నారు, ఏం చేస్తాడు? ఈ గవర్నమెంట్ ఆర్డినెన్స్ వచ్చేసింది, ఇప్పుడు ఏం చేస్తాడు? దానియేలు ఏం చేస్తాడో చూద్దాం అంటే, దానియేలు చేస్తున్న ప్రార్థనను దానియేలు ఆపడు గనుక ఆపమనే చట్టాన్ని తెచ్చి ఆపలేదని రుజువు చేసి దానియేలు యొక్క దినచర్యను చట్ట పరిధిలో దోషంగా చేయటానికి కుట్ర చేశారు. అర్థమైందా? దీన్ని చాలా భయంకరమైన కుట్రగా వర్ణించాలి. యేసుక్రీస్తు ప్రభువు మౌనంగా ఉన్నారు సిలువ సందర్భాల్లో. ప్రధాన యాజకుడు ఆయన మౌనంగా ఉన్నప్పుడు కయప అంటాడు, నీవు నోరు తెరవమని దేవుని పేరట ఆనబెడుతున్నాను, నువ్వు దేవుడు కుమారుడువా అని అడిగాడు. కయపకు తెలుసు యేసు నీతిమంతుడని. అందుకే దేవుని పేరట ఆనపెట్టి నోరు తెరిపించి యేసు తానేమై ఉన్నాడో ఆయన నోటితోనే చెప్పించి దానిని దైవదోషణ కింద చిత్రీకరించి ఆయనను దోషిగా ప్రకటించి, ఇక సాక్షులతో పని లేదు, మీరందరూ సాక్షులని ఆ మాట విన్న మనుషులను ఆ కుట్రలో భాగస్థులను చేసి యేసు ప్రభువుకి సిలువ వేయమని చెప్పి ఒత్తిడి తెచ్చారు ఆనాటి ప్రధాన యాజకులు. కుట్రదారులు. సోదరుడా సోదరి, మనుషుల కుట్రలు ఏ పాటివి? దేవుని శక్తి ముందు అవి దేనికి నీ పని చేయవు. ఇట్టి శాసనము సంతకము చేయబడినదని దానియేలు తెలుసుకొని నన్ను. నథింగ్ చేంజ్ ఇన్ హిజ్ యాటిట్యూడ్ అండ్ లైఫ్ అండ్ ప్రేయర్ లైఫ్. తెలుసుకొని నన్ను తన ఇంటికి వెళ్ళి అతడు యథాప్రకారం అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. అద్భుతం కాదు? ఇలాంటి శాసనం వచ్చిందని తెలిసి కర్ఫ్యూలో ఎవరైనా బయటకు వస్తారా? 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు ఎవరైనా నలుగురు కూడుకుంటారా? కూడుకోరు. ముగ్గురు కంటే ఎక్కువ మంది కూడుకుంటే, చట్ట వ్యతిరేక విషయంలో కూడుకుంటే అది నేరం అవుతుంది. అయితే 144 సెక్షన్ ఈ మధ్యన ఒక చర్చ్ లోపల కాంపౌండ్లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు దీని గురించి చదివాను నేను. అసలు ఏంటి, వాట్ ఈస్ దిస్, ఏమిటి, ఎందుకు రెవెన్యూ మ్యాజిస్ట్రేట్ దీన్ని ఇంపోజ్ చేశాడు మండల లెవెల్లో? దానికి పోలీసు ఏం చేయాలి? పోలీసు లెటర్ ఇవ్వాలి. దాన్ని బేస్ చేసుకుని రెవెన్యూ మ్యాజిస్ట్రేట్ 144 డిక్లేర్ చేయవచ్చు. విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ ద చర్చ్ చేయకూడదు. కానీ ఆవరణంలో ప్రెమిసెస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద చర్చ్ ఇన్ సైడ్ కనుక ప్రెమిసెస్ వరకు వినియోగించుకొని పెడతారు. ఆ సందర్భంలో నేను చూశాను, ఈ యొక్క శాసనం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆరాధన కొరకు గ్యాదర్ అవటానికి ఎంతమంది గ్యాదర్ అయినా కూడా ఇబ్బంది ఏం లేదని చదివాను నేను. చర్చిలో ఆరాధన చేసుకోవటానికి ఒకళ్ళొక్కలుగా చర్చిలోకి వచ్చేస్తే ఏం ప్రాబ్లం లేదు. వెలుపట గుంపులు గుంపులుగా నిలబడి చర్చించుకుంటున్నప్పుడు అదర్ దాన్ ద రిలీజియస్ యాక్టివిటీ, అది సమస్య అవుతుంది తప్ప విత్ ఇన్ ద ప్రెమిసెస్లో కాదు. కనుక తన ఇంటిలో తాను ప్రార్థన చేసుకోవటం ఇదేమిటండి? తన ఇంటిలో తాను ప్రార్థన చేస్తున్నాడు. ఏదైనా టెంపుల్కి వెళ్ళాడా దానియేలు? గుడికి పోలేదే పబ్లిక్ విట్నెస్ ఇవ్వటానికి. కనుక తన ఇంట తాను ప్రార్థన చేస్తున్నాడు. ఈ శాసనం సంతకం చేయబడింది.
ఎక్కడికి వెళ్ళి విజ్ఞాపన చేయాలి? భక్తులు టెంపుల్కి వెళ్ళి విజ్ఞాపన చేయాలి. కానీ అలా చేయలేదు దానియేలు. కాబట్టి ఈ శాసనం కూడా అతడు ఆ ఆర్డినెన్స్ని వంకర చేసినట్టు కాదు, పక్కకు వెళ్ళినట్టు కాదు, దోషి అయినట్టు కాదు, కానీ నమ్మించారు. అర్థమవుతుందా? తన ఇంటికి వెళ్ళి తన ఇంటి కిటికీలు యెరూషలేము వైపు తీసి ఉండగా అనుదినము యథాప్రకారంగా ముమ్మారు మోకాళ్ళుని బిగ్గరగా ఆకాశమందున దేవునికి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. సోదరుడా, సోదరి, ఆ సంతకం అతన్ని భయపెట్టలేదు. వండర్ఫుల్ స్టేట్మెంట్. ఏ చట్టాలకు భయపడుతున్నావు? సువార్త ప్రకటించద్దు అని ఎవడో చట్టం భయపడతావా? భయపడాల్సిన పని లేదు. చర్చి కట్టద్దు అంటాడు, కట్టవా? ఇక చర్చి కట్టద్దు అంటానికి ఎవ్వడికి అధికారం లేదు. అభ్యంతరం ఉంటే అభ్యంతరం రూల్ అవుట్ చేసి కట్టాల్సి, అంతేగాని మేము చర్చి కట్టలేము అంటే కుదరదు, ఆపటానికి లేదు. సువార్త సభ పెట్టుకోకూడదు అంటానికి ఎవడు చాలడు. అర్థమవుతుందా? కనుక కాన్స్టిట్యూషనల్గా ఎటువంటి ప్రొవిజన్ ఉంది మనకు అనేది గుర్తెరగాలి క్రైస్తవ నాయకుడు. తిట్టండి దానియేలు గారు చట్టాల్లో, అందుకే ఆయనకు తెలుసు, అందుకే ఇంటికి వెళ్ళాడు. ఆయన గుడికి పోవటం లేదే, ఆయన ఇంట్లో నుంచి ప్రార్థన చేసుకుంటాడు. కనుక ఏ దేవుడికి బహిరంగంగా టెంపుల్కి వెళ్ళి మొక్కుకోలేదు ఆయన. ఇట్టి శాసనము దానియేలును కలవరపరచలేదు. ప్లీజ్ మైండ్ దిస్. భయపడలేదు, భయపడాల్సింది లేదు. అసలు ఇంకోటి మనం ఆలోచించాలి. పోనీ దర్యావేషు ఏం చేయలే అని అనుకుంటాక సరే, మరి సింహాల బోన్లో వేస్తారు, గుహలో వేస్తారు, సింహాలకు భయపడవా? నేను మార్నింగ్ వాక్ వెళ్తూ ఉంటాను. మార్నింగ్ వాక్ వెళ్తున్నప్పుడు రెగ్యులర్గా రొటీన్గా ఆ ప్రాంతంలో తిరుగుతున్న కుక్కలు ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ ఆ కుక్క కరుస్తుందేమో అని దాన్ని చూస్తూనే పోతుంటాను. ఈ మధ్య నాకు విచిత్ర సన్నివేశం ఏమిటంటే, ఒక 3 గిన్నె కోళ్ళు నేను నడుస్తుంటే నా బూట్ల శబ్దానికి ఆకర్షితమై నా వెనక పడుతున్నాయి. అవి పొడుస్తాయేమో అని భయంతో నేను వెనక్కి తిరిగి చూస్తూనే ఉంటాను. అవి నన్ను ఫాలో అవుతున్నాయి. నాకు అది అలవాటైంది. 2-3 సార్లుగా అవి నన్ను ఫాలో అవుతున్నాయి. అయినా భయమే. గిన్నె కూడా పొడిస్తే ఏమవుద్దండి? షూ మీద పొడిస్తే ఏమవుద్ది? ఏం కాదు. మనం అంత భయపడతామే. సింహాల గుహలో వేయబడతాడంటే భయపడలేదు. ఆర్డినెన్స్ వచ్చింది అంటే భయపడలేదు. ఎందుకు భయపడలేదంటే దానియేలుకు తన దేవుడు ఎవరో తెలుసు, అందుకే భయపడలేదు. దానియేలుకు తన దేవుడు ఎవరో తెలుసు, అందుకే భయపడలేదు. మార్టిన్ లాయిడ్ జోన్స్ చెప్పిన మాట, క్రైస్తవులు తమ దేవుడు ఎవరో తెలియక భయపడుతున్నారు, బాధలు పడుతున్నారు. అవునండి, మన దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత గొప్పవాడు. మనం ఒక మాట తీర్మానం చేస్తే దాన్ని ఆనర్ చేసి కంప్లీట్ చేస్తాడు దేవుడు. ఐ హ్యావ్ సీన్ ఇట్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో అది నేను చూశానండి. దానియేలు తన దేవుడిని బట్టి ధైర్యంగా ఉన్నాడు. ఇది దానియేలు గొప్పతనం కాదు, దానియేలు తన దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తెరిగినందున కలిగినటువంటి ఆత్మస్థైర్యం. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. 11వ వచనం నుండి రేపటి వాక్య ధ్యానంలో ధ్యానిద్దాం. ఇవి నిజ జీవితానికి అవసరమైనటువంటి వర్తమానాలు. అందుకే నేను చాలా వివరణాత్మకంగా వెళుతున్నాను. ప్రార్థించండి. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన ఏలూరు శాస్త్రి కాలనీ వాస్తవ్యులు కీర్తిశేషులు పీతల నారాయణమూర్తి గారి జ్ఞాపకార్థం భార్య కాంతమ్మ గారు, కుమారులు బాబురావు, సోమేశ్వరరావు, చిట్టిబాబు గారు, కోడలు పుష్ప, రమాదేవి, సువార్తవాణి గారు మరియు మనముడు మనమరాలు సహకరిస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించునుగా. అంత ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. ఈ ప్రోగ్రాం ప్రసారం సహకారం ఇచ్చినటువంటి కాంతమ్మ గారి కుటుంబాన్ని దీవించి ఆదరించండి. రేపటి నుండి ఎపిసోడ్ సహకారులు కావాలి, విస్తృతంగా పంపండి. ప్రతి అవసరం తీర్చండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.
తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైండును కాక. ఆమేన్.